దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవతి దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా 6 దినాల్లోగా సంపూర్తి చేసి ఆయన 7వ దినాన్ని విశ్రమించాడు. అంటే దేవుడు 7వ దినానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏమిటి, విశ్రాంతి దినం యొక్క ఆ ప్రత్యేకత ఏమిటో ఈ దినాన్న మనం తెలుసుకోవాలి. అందుకే ఆది కాండంలోనే 2వ అధ్యాయంలోనే దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా. దేవుడు తాను చేసిన తన పని 7 దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. అంటే దేవుడు 7వ దినాన్ని విశ్రమించాడు. ఎందుకు విశ్రమించటం? ఆయన ఇశ్రాయేలు కాపాడువాడు, కొనుకుడు నిద్రపోడు కదా. ఆయన ఏమన్నా నిద్రపోతాడైనా కాదు కదా. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, విశ్రమించడం అంటే దేవుడు ఇంకా కొత్తది ఇంకేమీ కూడా మరలా చేయటానికి ఇంకేమీ లేదు. అందుకని ఆయన సంపూర్ణంగా చేశాడు. అందుకే 3వ వచనంలో చూస్తే, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. అంటే 7వ దినము ఇంతకుముందు అపవిత్రపరచబడి ఉన్నదనా? కాదు. కానీ 7వ దినాన్ని ఆస్వాదించి పరిశుద్ధపరచడం అంటే ఆ దినాన్ని ప్రత్యేకపరిచాడు దేవాతి దేవుడు. అంటే విశ్రాంతి దినం యొక్క ఆ యొక్క ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించున్నాడు. ఈ 7వ దినమే ఎందుకు ప్రత్యేకత అంటే, దేవాతి దేవుడు ఇశ్రాయేలుకి ఒక కట్టడిచ్చాడు. అది నిర్గమ కాండం వరకు లేదు. అంటే మోషే వచ్చిన తర్వాతే ఉన్నది. కానీ మోషే తర్వాత అబ్రహాము గారు కానీ, అబ్రహాం గారు, ఇసాక్ గారు, యాకోబు గారు ఉన్నంత వరకు కూడా ఈ కట్టడి అనేది లేదు. ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం నుంచి దాటుకుని సీనాయి పర్వతం వరకు వచ్చారో, దేవుడు అక్కడ ఒక కట్టడనిచ్చాడు. దేవుడు ఆజ్ఞల్ని ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. అందుకే దేవుడు మన్నాని తినినప్పుడు కూడా దేవుడు ఏమన్నాడు, ఏ రోజుది ఆ రోజునే తినేయాలి, కానీ మరుసటి రోజుకి మీరు ఉంచుకోకూడదు. ఒకవేళ ఉంచుకున్నట్లయితే అది ఏమవుతుంది, పాడైపోతుంది అన్నాడు. కానీ 6వ దినాన మాత్రం 7వ దినానికి కూడా మీరు తీసుకుని దాచిపెట్టుకోండి. తప్ప మిగతా రోజుల్లో మీకు ఎంత కావాలో అంత తీసుకుని తినండి, కానీ మీరు దాచుకోవద్దు. 6వ దినాన్ని మాత్రమే మీరు 7వ రోజుకి 7వ దినానికి కూడా కావాల్సింది కూడా మీరు 6వ దినాన్ని తీసుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే నిర్గమకాండంలో చూస్తే, నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే దేవుడు ఏమన్నాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. విశ్రాంతి దినాన్ని ఎలాగ ఆచరించాలంట? పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించడం ఏంటి చూద్దాం. ఆయన అంటున్నాడు, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెైనను, నీ దాసుడైనను, నీ దాసైనను, నీ పశువైనను, నీ ఇండ్లనున్న పరదేశైనను ఏ పని చేయకూడదు. అంటే మనం ఏ పని కూడా చేయకూడదు. సంపూర్ణంగా ఏం చేయాలి? విశ్రాంతి దినాన్ని మనం పాటించాలి. ఆయన అంటున్నాడు కదా, 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, అందులో ఎవ్వరు కూడా పని చేయకూడదు అని ఆయన అంటున్నాడు. అంటే దేవుడు పరిశుద్ధపరిచాడు ఆ దినాన్ని. అందుకే నన్ను పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 6 దినాలు మీరు కష్టపడి పని చేయండి, 7వ దినాన్ని మీరు విశ్రమించండి అని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. అంతేకాదు కదా, మీరు పంట కూడానంట, పంట పండించేటప్పుడు పొలంలో 6 సంవత్సరాలు మీరు పండించండి, 7వ సంవత్సరం
అది విశ్రాంతి. మరి ఏడో సంవత్సరం పంట వేసుకోకపోతే కనుక మరి ఏం తినాలి? అంటే దేవుడు అన్నాడు, ఇదిగో ఆ ఆరో సంవత్సరాన్ని ఏడో సంవత్సరానికి కూడా అవసరమైనటువంటి పంట కూడా సమృద్ధిగా పండుతుంది. ఏడో సంవత్సరాన్ని మీరు ఏ పంట కూడా పండించకుండా ఆ యొక్క పొలాన్ని, ఆ భూమిని మీరు పండించకుండా అలాగే వదిలేయాలి. విశ్రాంతిని ఇవ్వాలి భూమికి కూడా అని దేవాతి దేవుడు అంటున్నాడంటే మనం మనం ఆలోచించాలి. దీని యొక్క ప్రత్యేకత ఏమిటో, విశ్రాంతి దినం యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. అందుకే 7 సంవత్సరాలు అంటే 7 ఏళ్ళు 49 అంటే మరలా 50వ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రత్యేకం అంటే విశ్రాంతి సంవత్సరం, అది 50 సంవత్సరం, దాన్నే సునాద సంవత్సరం అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం చూసుకున్నట్లయితే రాజుల యొక్క గ్రంథాలు రాజుల యొక్క గ్రంథం 490 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ఈ 490 సంవత్సరాల చరిత్రలో చూస్తే ఎక్కడ కూడా రాజులు విశ్రాంతి దినాన్ని పాటించినట్టుగా మరి కనపడదు. అందుకే సౌలు మొదలుకొని బబులోను చెరలోనికి వెళ్ళేంత వరకు కూడా వీరు విశ్రాంతి దినాల్ని పాటించరో, విశ్రాంతి సంవత్సరాలు పాటించరో ఎక్కడ కూడా మనకి కనపడదు. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది. లెవిటికస్ లేవియా కాండంలో చూస్తే 25వ అధ్యాయంలో 25 మొదటి వచనం చూస్తే, మరియు యెహోవా సీనాయి కొండ మీదకు మోషేకు ఎలాగో సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలం ఆచరింపవలను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు. అంటే 6 సంవత్సరాలు మీరు పని చేసుకోవాలి, 7వ సంవత్సరాన్నే విశ్రాంతినివ్వాలని దేవుని యొక్క వాక్యం ఉంది. అదే లేవియా కాండము 26వ అధ్యాయం 34లో చూస్తే, మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలమును అనుభవించును, అది పాడైయుండు దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును. అంటే వీళ్ళు 490 సంవత్సరాలు విశ్రాంతి దినాలను పాటించలేదు కదా. అందుకే వీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? 70 సంవత్సరాలు బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు. దేవుడు 40 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు, లేకపోతే మనం ఈ లోకానుసారంగా మాట్లాడుకుంటాం, ఒక తరం అనగానే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో వాళ్ళు బబులోని చెరలోనికి వెళ్ళిపోవచ్చు కదా. అంటే దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ 490 సంవత్సరాలు ఎక్కడ కూడా వీరు విశ్రాంతి దినాన్ని పాటించినట్లుగా కనబట్టలేదు కనుక విశ్రాంతి సంవత్సరాలు. అందుకే అంటే 490 డివైడెడ్ బై 7 వేస్తే ఇక్కడ మనకి 70 సంవత్సరాలు మనకి వారు విశ్రాంతి సంవత్సరాలు పాటించలేనట్టుగా మనకు కనబడుతుంది. అందుకే దేవుడు 70 సంవత్సరాలు మీరు పాటించలేదు కనుక 70 సంవత్సరాలు బబులోని చెరలోనికి వెళ్ళిపోవాలి. మీరు శత్రువుల దేశంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ పాడైపోయినటువంటి ఈ భూమి ఏమవుతుందంట? విశ్రాంతి పొందుతుందని లేవియా కాండము 26, 34, 35 వచనంలో చెప్తున్నాడు. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములో అన్నీ అది తన విశ్రాంతి కాలమును అనుభవించెను. మీరు మీ శత్రు దేశంలో ఎక్కడ? బబులోని చెరలో ఉన్నప్పుడు మీ పాడై ఉన్నటువంటి దినములన్నీ తన విశ్రాంతి కాలము అనుభవించును. అది పాడై ఉన్న దినములన్నీ అంటే విశ్రాంతి దినానికి దేవుడు ఒక ప్రత్యేకత ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నూతన నిబంధనలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని మీరుతున్నారు అన్నట్టుగా వీరందరూ కూడా ప్రభువారిని
అనేక రకాలుగా వారు మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రభువారు కూడా ఏమంటారు, నీ పరుపు నువ్వు ఎత్తుకుని తీసుకుని, అంటే వీరు కొన్ని ఆచారాలని రూల్స్ పెట్టేసుకున్నారు. ఇదిగో కొంతవరకు ఇంతవరకే నడవాలి, ఇంత బరువే ఎత్తాలి, ఆ, ఇంత ఇదిగానే ఉండాలని కొన్ని ఆచారాలు పెట్టేసుకున్నారు వీరైతే. ప్రభువారు అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. యాకోబు రాసినటువంటి పత్రికలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ విశ్రాంతి దినం యొక్క యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో, యాకోబు 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనకయు, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, క్షమించండి, ధర్మశాస్త్రం అంతటిని కూడా గైకొన్నాడు, గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, మనం 10 ఆజ్ఞలు ఉన్నాయండి, 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు నిష్టగా పాటించేస్తున్నాం, ఒక్క విశ్రాంతి దినాన్ని మనం పాటించట్లేదు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవుస్తుంది కదా, వాక్యాలు చూపిస్తున్నాను కదా నేను, అంతకుమించి నేను ఏమీ ఎక్కువ మాట్లాడట్లేదు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. ఒక్క ఆజ్ఞ మీరినా సరే అపరాధి అయిపోతాడు అన్నాడు కదా. మరి దేవాతి దేవుడు ఇదిగో ఒక కట్టడ పెట్టాడు ఇశ్రాయేలు ప్రజలకి, ఇదిగో మీరు 6 రోజులు మీరు కష్టపడండి, ఇశ్రాయేలు ప్రజలు 7వ దినాన్ని విశ్రమించాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అసలు విశ్రాంతి దినము అనగానే అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? విశ్రాంతి దినం అనగా నిత్యత్వంలోనికి తీసుకెళ్తుంది మనల్ని. విశ్రాంతి దినం యొక్క గొప్పతనము, విశ్రాంతి దినం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ విశ్రాంతి దినాన్ని మనం పాటించడం వలనంట మనల్ని నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళటమే. ఆ నిత్యత్వం మనం పొందుకోవాలంటే అదేవిధంగా కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా చూస్తే 2వ అధ్యాయము 16వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోయే వాటికి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే ఇవన్నీ ఛాయ అంటున్నాడు ఆయన. నిజ స్వరూపం ఎవరిలో ఉన్నదంట? క్రీస్తులో ఉన్నది. మీరు 6 దినాలు కష్టపడండి, 7వ దినాన్న ఆయనకి విశ్రాంతి. అంటే మనము నిత్యత్వంలోనికి వెళ్ళటానికి దాన్ని పాటించాలి. కనుక ప్రియ సోదరులారా, దీని యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలంటే ఇంకా అనేకవంటివి ఉన్నాయి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ విధంగా రాయించాడో యాకోబు గారు అంటున్నారు, ఒక ఆజ్ఞ మీరినా సరే, మీరు ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ మీరినట్లయితే మనం పాటించవుతుందా? పరీక్షలు రాసాము, 10 ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ బాగా రాసి ఒకటి కనుక ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది? ఫెయిల్ అవునట్ట, పాస్ అవునట్ట? ఒకసారి మనలో మనం పరీక్షించుకుందాం. దేవుని యొక్క గుణాలను ఏంటో, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, ఏమి తెలుసుకోమంటున్నాడో అవి మనం తెలుసుకునేవారుగా మనం ఉందాము. దేవునికి దగ్గరగా మనం జీవించేవారుగా, దేవుని యొక్క ఆజ్ఞలను మీరేవారుగా కాకుండా, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల నుంచి జీతము మరణము అంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వాని ప్రేమించమంటున్నాడు దేవుడు. ఆజ్ఞ ఇదిగో, నన్ను నీవు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నన్ను ఆరాధించాలంటున్నాడు. ఆరాధించాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొనాలి, దేవుని యొక్క కట్టడలు మనం ఆచరించాలి, ప్రభువుకి మనము దగ్గరగా ఉండాలండి. ఇశ్రాయేలు ప్రజలు, యూదులు కూడా వారు ఏమనేవారు? యూదుల్లో నుండి క్రీస్తులోనికి వచ్చినటువంటి వారు కూడా సున్నతి అనేవారు. పౌలు గారు ఏమన్నారు? సున్నతి లేకపోయినా పర్వాలేదు, క్రీస్తును అంగీకరించి మార్పు చెంది మారు మనసు పొందినట్లయితే అన్నారు. కనుక విశ్రాంతి దినం యొక్క గొప్పతనం
6 రోజులు మీరు కష్టపడండి, 7వ దినాన్ని విశ్రాంతి. 6 సంవత్సరాలు మీరు పని చేయండి, 7వ సంవత్సరం విశ్రాంతి ఇవ్వండి భూమికి. ఇదిగో బబులోని చెరలోనికి 70 సంవత్సరాలు వెళ్ళిపోయారంటే 490 సంవత్సరాలు రాజుల యొక్క చరిత్రలో వారు విశ్రాంతి దినాన్ని పాటించలేదు. ఆ యొక్క నిత్యత్వంలోకి మనం వెళ్ళాలంటే ఆయన యొక్క విలువైనటువంటి సంగతులు మనం తెలుసుకునే వారిగా ఉందాం. అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించుడుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, విశ్రాంతి దినానికి ప్రభా ఒక గొప్పతనాన్ని, విశ్రాంతి దినం యొక్క ఆ ప్రాముఖ్యత ఏంటో ప్రభా మాకు నువ్వు నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాం. నీ ఆజ్ఞల్లో మేము ఏ ఒక్క ఆజ్ఞ మీరినా సరే అది పాపం అంటున్నావు తండ్రి. మేము ఆ పాపంలోకి వెళ్ళకుండా నీకు ఇష్టం బిడ్డలుగా ఇదిగో తండ్రి, ఇవన్నీ కూడా ఛాయ అంటున్నావయ్యా. నిజమైనటువంటిది క్రీస్తులో ఉన్నదంటున్నావు. అవును ప్రభా, క్రీస్తు మాకు మాదిరికరమయ్యా. ఆయన ఏ విధంగా అయితే నడిచి ఉన్నాడో మేము అట్టి రీతిగా మేము నడటాన్ని మాకు మార్గం సరళం దయచేయమని క్రీస్తు నామమున నడిచిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.